నాని పైన దాడి చేయటానికి రాలేదు మా వాళ్ళు అన్నాడు. మీకు గుర్తుంటుంది, దానికి ముందు మోస్ట్లీ 25 19 గుర్తులే, మన గౌరవనీయులు ఆర్సీపురం జెడ్పీటీసీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ మేడం గారితో పాటు కొందరు ఎక్స్ సర్పంచులు వాళ్ళు వీళ్ళు పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఏమి పాయింట్లు చెప్పాడో అదే పాయింట్లు ఈయన కూడా చెప్పడం జరిగింది. అంటే ఈయన స్క్రిప్ట్ ఇచ్చి పంపించి చదివించినాడు, ఆ స్క్రిప్ట్ మళ్ళీ ఆయన చదివాడు. అది మీరు ఒకసారి చూసుకోవాలి. ఆయన చెప్పిన ప్రకారం నాని పైన దాడి జరిగింది, జరిగినాక ఆయన నడుచుకొని తిరిగాడు, తిరిగి ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి షర్టు ప్యాంటు మార్చుకున్నాడు, మళ్ళా వీల్ చైర్ వచ్చింది, మళ్ళా హాస్పిటల్కి వెళ్ళాడు అని మన అపరిచితుడు చెప్పినాడు, తుమ్మలగుంట అపరిచితుడు. ఒకసారి విజయం చూస్తే మీకు ఆయన చెప్పింది ఇది. కాదమ్మా, ఎండకాలు పెట్టుమా, ఇది పెట్టుమా, అట్లే చెక్ చేయమా, అట్లే స్టాప్ చేయి. ఇది యూనివర్సిటీ కాడ నన్ను తీసుకొని పోయి వెహికల్ ఎక్కించుకొని పోతా ఉండేది, స్ట్రక్చర్ పెట్టింది. ఇది కాదు, ఇది హాస్పిటల్ స్ట్రక్చర్. నా ప్యాంటు షర్ట్ కూడా చూడండి. ఇది సిమ్స్ హాస్పిటల్, సిమ్స్ హాస్పిటల్ అటెండర్లు. ఇది నాకు సమిట్తో కొట్టింది, ఇక్కడ సమిట్తో కొట్టింది. ఈ తలపైన క్లీన్ చేసినారు, అది కూడా ఉంది. ఇదంతా సమిట్తో కొట్టింది. తల ఉంచితే జరిగి బొగ్గు పైన కొంచెం పైకి తీమా, కొంచెం బ్యాక్ రామ్మా, కొంచెం బ్యాక్ రామ్మా. ఇక్కడ బుగ్గ తీపిమా, తల తల తీపి. దవడగాడు చూడండి, చూడండి, ఇక్కడ కొడితే అక్కడ బ్లడ్ లైట్ ఉంది, ఇక్కడికి వచ్చింది. ఇది చూడండి చంక, ఇంకా ఉంది, ఇది కూడా చూపిస్తా షర్ట్ ఇప్పి మీకు, అట్లా చూడండి. ఇది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చే ఫోటో. ఇది మా అక్కడి నుంచి నేరుగా మా గన్మ్యాన్ గారి దగ్గరికి పోయి ఆయన పరామర్శించింది. ఇది ఇంటికాడ వచ్చింది. ఇది ఆయన చూపించింది ఫోటో. బ్యాక్ రమ్మ, మొత్తం బ్యాక్ రా. ఆయన ఫస్ట్ చెప్పినాడు, ఫస్ట్ కాదు ఆయన చెప్పినాడు. ఇది వచ్చి ఎక్కడంటే సిట్ కార్యాలయం దగ్గర పోయినప్పుడు ఈ ఫోటో. ఆ రోజు సిట్ కార్యాలయం పోయిన ఫోటో అది. అది చూపించి చెప్తాడంటే ఎవడు అబద్ధాలు చెప్తా ఉన్నాడు? అపరిచితుడు చెప్తా ఉన్నాడా? అపరిచితుడు చెప్తా ఉన్నాడా? నేను చెప్తున్నాను. సిట్ కార్యాలయం పోయిన ఫోటో తీసుకొని వచ్చి ఆయన ఈరోజు నాని 2 గంటల్లో ఇంటికి పోయాడు, షర్ట్ ప్యాంటు మార్చుకున్నాడు, మళ్ళీ వచ్చాడని చెప్పాడు. అంటే దీనికే ఉదాహరణ చూడండి. దీని ప్రకారం ఆయన ఎంత తప్పు చెప్పినాడు చూడొచ్చు. ఇంకో రెండోది ఓపెన్ చేయమా, క్లోజ్ చేయమా. దాడి జరిగిన సంఘటన చూపించాడు. నా పైన, నాని పైన దాడి చేయలేదు, నాని పైన వెహికల్తో దాడి చేశాడు అన్నాడు. చూడండి, అతను బాను, అంతా మీరు చూడాలి. ఈ వీడియో చూడండి, మళ్ళా చూడండి మీరే. చూడండి బాను
నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మొత్తం చూడండి. ఇది నా బండికి అడ్డంగా 25 నుంచి 30 మంది నిలబడి వస్తున్నాడు. వేరే వాడిని చెప్పినాడు, వెనకాల వస్తున్నాడు. అతను ముందు వెనకాల వస్తున్నాడు. చూడండి, అంతే అబ్జర్వ్ చేయండి అన్ని. ఆ అబ్బాయికి ఏమో చెప్పాడు, అబ్బాయి పోయినాడు. అన్నీ చూడండి, మొత్తం చూడండి మీరు. కార్లోంచి చూడండి ఏమేమి తీసుకుని వస్తారు చూడండి. ఈ సైడ్ చూడండి, ఆయన నడుచుకొని వస్తున్నాడు చూడండి. ఇప్పుడు కారు పక్కన వస్తాడు చూడండి, వస్తాడు చూడండి. అది ఆయన నడుచుకొని వస్తున్నాడు అంట. ఆయన నడుచుకొని వస్తాడు చూడండి. నా పైన దాడి చేస్తా ఉన్నాడు. నేను కింద పడ్డా, మా గన్మ్యాన్ లాగినట్టు చూడండి. నేను కింద పడ్డా చూడండి, అది నేను కింద పడినా. మళ్ళా చూపించమా, సమిట్తో కొడతా ఉన్నాడు. సమిట్తో కొట్టా, నేను కింద పడ్డా. మళ్ళా విజువల్ చూపిమా, మళ్ళా చూపిమా. చూడండి, కొట్టాడు నన్ను. నేను దిగేసి వెనకాల వచ్చిన ఫుట్పాత్ పైన కింద పడినాను చూడండి. అప్పుడు మా గన్మ్యాన్ లాగినాడు. చూడండి, నేను కింద పడి చూడండి. చూశారు కదా, అంటే ఏ విధంగా ఆయన చేసిన దానిని కూడా అబద్ధం చెప్తానో మీకు ఇది ఉదాహరణ. గన్మ్యాన్ కొట్టి చూడండి, ఇది వచ్చి చేతిలో చూడండి. చూడండి, నన్ను కొట్టి నన్ను బండ్లు ఎక్కించారు. నా బండ్లు ఎక్కించారు. అట్లే చూడండి, మొత్తం విజువల్ చూడండి. చూడండి చూడండి అట్లే. చూడండి, మళ్ళా నేను స్కార్పియోలో ఉన్నా. స్కార్పియోలో ఉండేటప్పుడు కొట్టినాడు. మళ్ళా చూస్తా ఉన్నాను అట్లే. చూడండి, వెనక రామ్మా. స్కార్పియోని వెనకాల కొడతా ఉన్నాడు. మళ్ళా చూపించు. చూడండి, చూశారు కదా. అంటే ఆయన చెప్పిన ప్రకారం నాని పైన అత్యాయత్నం జరగల. నాని పైన కారు పైన దాడి అన్నాడు మా తుమ్మలగుంట అపరిచితుడు. మా తుమ్మలగుంట అంటే తుమ్మలగుంట కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ కాబట్టి అన్నా. తుమ్మలగుంట అపరిచితుడు చెప్పాడు. దాన్ని సాక్ష్యం చూశారు కదా. నన్ను చంపితే కింద పడ్డా, దేవుడు కాపాడినాడు. నేను దిగి పరిగెత్తుకుని ధైర్యంగా వాళ్ళ పైన పోరాడదానికి పోయినా. నేను భయంతో పరిగెత్తిపోలా. పరిగెత్తిపోతే నేను ఎదురు నడుచుకుంటూ పరిగెత్తుకుని పోవాలి. నేను ఎదురుగా వాళ్ళపైకే వచ్చా.